నమస్తే న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీలో అపశృతి. డీజే బండి కింద పడి ఒకరు మృతి. బీజేపీ పార్టీలో చేరిన మైలారం గ్రామ యువ నాయకుడు బండా నవీన్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్. మహబూబాబాద్ జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా పిలుపు సభ. హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విశాఖ 32వ వార్డు చెరువుగట్టు వీధి నుంచి వైసీపీ ప్రచారం. హాజరైన అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. డీజే బండి కింద పడి ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలు. రాగిడి లక్ష్మారెడ్డి అనుచరుడు శ్రవణ్ కుమార్ సన్ ఆఫ్ కనకయ్య చిలకానగర్ కళ్యాణ్పురి వాసి మృతి. మైలారం గ్రామ యువ నాయకుడు బండా నవీన్ కుమార్ శుక్రవారం బీజేపీ పార్టీలో చేరారు. ఆయనను భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ హైదరాబాద్ లో తన పార్టీ ఆఫీసులో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఇండ్ల సురేందర్, ఇండ్ల సందీప్, బండ్రా మహేష్, సుంకిశాల మధు, ఇండ్ల నవీన్, ఎలిచాల దుర్గాప్రసాద్, నిమ్మల దుర్గాప్రసాద్, బొమ్మరపు సాయి కిరణ్, కొండా పవన్, నిమ్మల విష్ణు పార్టీలో చేరారు. మహబూబాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కు మద్దతుగా దేశంలో ఇండియా కూటమి గెలవాలని నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా పిలుపు సభకు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళీ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రారంభించి 6 గ్యారెంటీలనే కాక ప్రజా ఆమోదమై యోగ్యమైన పాలన అందిస్తుందని, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి ఉన్నారని, రాష్ట్రంలో పేదల పక్షాన కాంగ్రెస్ ఉంటుందని, వర్షాకాలం నుండి పంటల బీమా పథకం కూడా అమలు చేస్తామని ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, కనుక మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ పార్టీలను ఇంటికి పంపి మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, దేశంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇండియా కూటమిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సిపిఐ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేసి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను సిపిఐ కార్యకర్తలను కోరారు.
ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా? బలరాం నాయక్ గారు మన మనిషిగా ఉంటే ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి బోర్డు మన సమస్యలు కావచ్చు, లేకపోతే జాతీయ రహదారులకు పర్మిషన్లు కావచ్చు, ఇంకా కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ మన మనిషిగా మన శాసనసభ్యుడు నాయక్ గారు అడిగితే వెంటనే ఢిల్లీలో ఉండి ఆ మంత్రులతోటి అదృష్టవశాత్తు ఇండియా కూటమి మన అధికారంలోకి వస్తే మన మనిషిగా ఆయన మళ్ళీ కేంద్రంలో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఆయన అక్కడ ఉంటే మన పనులన్నీ కూడా సులువుగా చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నిక మతపరమైనటువంటి బీజేపీకి వ్యతిరేకమే కాకుండా పేదల పక్షాన, ఈ ప్రాంత అభివృద్ధి పక్షాన మన అందరి బాధ్యత. కాబట్టి మొన్న జరిగినటువంటి అవకతవకలు లేనటువంటి ప్రభుత్వం, భూ కబ్జాలు లేనటువంటి ప్రభుత్వం, అవినీతి లేనటువంటి ప్రభుత్వం, అరాచకాలు లేనటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీ పక్షాలు చూసుకొని పేదలకు న్యాయం జరిగేటట్టుగా, రైతు కూలీలకు న్యాయం జరిగేటట్టుగా, అందరూ కలిసిమెలిసి ఉండేటట్టుగా, అన్ని మతాలు అన్ని వర్గాలు అన్నదమ్ముల్లాగా బతికినటువంటి మనకి ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా అన్నదమ్ముల్లాగా బతుకుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడటానికి ఈ ఎన్నికలు మూలమవుతాయి. కాబట్టి అటువంటి పద్ధతులకి వ్యతిరేకంగా పోతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని మనం ఈ ఎన్నికల్లో తెచ్చాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మొన్న జరిగినటువంటి 2 ఫేజుల ఎన్నికల్లో బలరాం నాయక్ గారు చెప్తున్నారు, దేశవ్యాప్తంగా ఆయన ప్రజల మిత్రులతో సమాచారం వస్తే మనం పోటాపోటీ ఉన్నాం, మొదటి ఫేజులో అయితే మనమే మెజారిటీ ఉన్నామని చెప్పి బలరాం నాయక్ గారు చెప్తున్నారు. అంటే మనం రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలో రావాలని, తద్వారా వామపక్షాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో రావాలని, తద్వారా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మేలు జరగాలనే ఉద్దేశంతో వామపక్షాలు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు బలరాం నాయక్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ప్రత్యేకంగా అన్ని నియోజకవర్గాల్లో సాంబశివరావు గారి అధ్యక్షతన ఈ నియోజకవర్గ సమావేశాలు పెట్టి మన అభ్యర్థులందరినీ పరిచయం చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు హస్తాంగుర్తులు రేపించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి మరియు సీనియర్ నాయకులు మెట్టు వెంకన్న ఆధ్వర్యంలో రోడ్ షో మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన మహిళా సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి నాయకులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ అనిల్ థామస్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు వెంకన్న గారు, అదేవిధంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ గారు, మరి నాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నా సోదరుడు, నా స్నేహితుడు అనిల్ థామస్ గారు, అదేవిధంగా ఏఐసిసి నుంచి మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సోదరిమణి జ్యోతి గారు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ గారు, అదేవిధంగా నక్క ప్రభాకర్ గారు, సోదరిమణి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి సునీత ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మన సోదరిమణి చెల్లమ్మ సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ మహిళా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, యువ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు, మహిళా సోదరిమణులు, మహిళా అధ్యక్షురాళ్ళు, బ్లాక్ అధ్యక్షులు, ముందర కూర్చున్నటువంటి నా కుటుంబ సభ్యులు, సౌండ్ మరి
జవహర్ నగర్ అనే ప్రాంతానికి మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఓ క్రియాశీలమైనటువంటి పాత్ర ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా పుట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి మరి జీవనం గడుపుతూ చుట్టుముట్టినటువంటి ప్రాంతాలకు పనులకు వెళ్ళేటువంటి వ్యక్తులే ఇక్కడ. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఈ రోజు 32వ వార్డు చెరువుగట్టు వీధి నుంచి ప్రచారం ప్రారంభించారు. కార్యకర్తల జయ జయ ధ్వానాల మధ్య గడప గడపకు తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టో వివరిస్తూ తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో తను గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆనందంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు జాన్ వెస్లీ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 2009 ఎలక్షన్స్కి ఆ రోజు వారు సింగిల్గా వెళ్ళారు. మహాకూటమి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఆ మహాకూటమిలోని టీఆర్ఎస్ పార్టీకి ఒకరు కలిసింది, వామపక్షాలు కలిసాయి. అన్ని పార్టీలు కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్తే నామరూపాల కంటే చేసినటువంటి ఘనత ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు కూడా అటువంటి కొలీజు పాలిటిక్సే కూటమి ఏర్పాటు చేశారు. అటు పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ ఈ మూడు పెట్టుకున్నారు. అయినా కానీ ఈరోజు తుక్కు కింద ఓడిపోతారని చెప్పేసి నేనైతే తెలియజేస్తాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటామన్నారు. రాజకీయ నాయకులుగా మేము కోరుకునేది వేరో, ప్రజలు కోరుకునేది వేరు. ప్రతి గడపకి కూడా మేము టచ్ చేస్తూ ఉన్నాం. ప్రతి గడప దగ్గర కూడా మాకు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఆ బాబుది ₹1 తిన్నాము, మేము మళ్ళీ ఆ బాబుకే ఓటేసుకుంటాం, ఆ బాబు చాలా మంచివాడు అని వారి దేవుళ్ళు అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు శ్రీరామ రక్ష అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కూటమికి ఓటమి తప్పదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై జగన్. నాయకుడు అదేవిధంగా రాజకీయాలు అన్నవి మనం బతకడానికి కాదు, ఇతరులను బ్రతికించడానికని ఈ 2 మాటలు మా ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ 2 మాటలనే తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అంటే మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి వెపన్స్ విద్య, అదేవిధంగా వైద్యం, ఆ రెండింటినీ ఆయన ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మనందరికీ తెలుసు. ఆ రెండింటినే ఈ నియోజకవర్గంలో ఇక్కడ విద్యపరంగా ఎవరికి ఏ విధమైన అవకాశాలు అడుగుపడినా వారిని హక్కును చేర్చుకొని వారు చదువుకునే విధంగా ఎన్నో సహాయ సహకారాలు అందించిన మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మానస పుత్రిక. ఎవరికి ఆరోగ్యం బాగోపోయినా ముందుండి దగ్గరుండి వారిని వైద్యం అందించే విధంగా మా ప్రీతమ నాయకులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడ చేస్తున్న సేవలు నిరుపమానం. అలాంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఈరోజు మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ఇక్కడ ముందుకు వచ్చి ఇంత ఘనంగా ఆయనకి మీరు అందరూ సన్నాహకాలు చేస్తున్నారంటే ఇది రేపు రాబోయే రోజుల్లో ఆయనకి గెలుపు బాట అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా హ్యాట్రిక్ విజయాన్ని ఇక్కడి నుంచి ఆయన అందుకుంటారని చెప్పి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థిని శ్రీమతి బొత్స ఝాన్సీ గారు 2 సంవత్సరాలు 2 టర్మ్స్ ఆవిడ ఎంపీగా పార్లమెంట్లో ఎంతో సేవలు అందించారు. ఆ విధంగా ఆవిడని కూడా ఈ యొక్క విశాఖ పార్లమెంట్ అభ్యర్థినిగా మనం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కీసర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఇంటింటి ప్రచారం చేసిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రోడ్డుపై ఉన్న హోటల్లో టీ తాగుతూ మరీ ఓటు అభ్యర్థిస్తున్న మల్లారెడ్డి. రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి ఏకంగా ఇస్త్రీ చేసి మరీ ఓటు అడిగారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి 4 నెలలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు ఏమీ చేసింది లేదు అని అన్నారు. 40 ఏషాలు వేసిందని అన్నారు. కేసీఆర్ బస్ యాత్ర మొదలైన రోజు నుండి రాష్ట్రంలో ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. గట్టిగా
మల్లారెడ్డి గారి నాయకత్వం మల్లారెడ్డి బాబా తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని జిల్లా కోర్టు తెలుగు తల్లి విగ్రహం వద్ద ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ మాట్లాడుతూ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ ఫండ్ 10 లక్షల రూపాయలకు పెంచాలని, 35 సంవత్సరాల నుండి బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న న్యాయవాదులకు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ సౌకర్యం కల్పించాలని, మరణించిన న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్సిల్స్ మరియు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ న్యాయవాదులకు రిజర్వేషన్లు ప్రాతిపదికమైన నియామకం చేయాలని, న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. గత ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నుండి 250 రూపాయలు అడ్వకేట్స్ వెల్ఫేర్ స్టాంపు అంటించాలని చేసి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిర్ణయం చేసి అమల్లోకి తీసుకొని వచ్చింది. గతంలో ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ స్టాంపు 100 రూపాయలు ఉండేది. దాన్ని 250 రూపాయలకు పెంచారు. అయితే 250 రూపాయలకు పెంచి 4 లక్షల రూపాయలు ఉన్న అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ని 1 లక్ష మాత్రమే పెంచి 5 లక్షలు డెత్ బెనిఫిట్గా ఇవ్వటానికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొని వచ్చారు. కానీ 100 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్ ఉన్నప్పుడు 4 లక్షలు అయితే 250 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్గా పెంచినప్పుడు ఖచ్చితంగా ఆ రేషియోలో 10 లక్షల రూపాయల అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ ఇవ్వాలనేది మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మేము చేసే డిమాండు సహేతుకమైన డిమాండు. ఎందుకంటే 100 రూపాయలు అప్పుడు 4 లక్షలు ఇస్తే ఎందుకు 10 లక్షలు చేయరనేది మేము ఈ బార్ కౌన్సిల్ అథారిటీ మొత్తాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున చాలామంది న్యాయవాదులుగా 35 సంవత్సరాల తర్వాత నమోదు చేసుకొని ప్రాక్టీస్లోకి వస్తారు. వాళ్ళందరూ కూడా అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంప్ని ప్రతి వకాలత్ మీద, మెమో ఆఫ్ అపీరెన్స్ల మీద, పిటిషన్ల మీద అంటిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో మెంబర్షిప్ లేదు. దానివల్ల ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ క్లెయిమ్స్ కానీ, అట్లాగే చనిపోతే వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టోలో రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడంతో కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావుకు గంటి గ్రామంలో శనివారం రైతులు వరి కంకులతో తయారు చేసిన గజమాలను వేసి ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా సత్యానందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా జనసేన పార్టీ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ గారు ప్రచారానికి రావాలి.
ఈరోజు ఉదయం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ గెలుపుకు కాంక్షిస్తూ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటింటి ఎలక్షన్ ప్రచారం కార్యక్రమం మంగళగిరి పట్టణం 21-22 వార్డులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. దానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నారా లోకేష్ నడుం కట్టారు. మంగళగిరి అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని లోకేష్ సంకల్పం అని ఈ రోజున చూస్తుంటే మగ్గల షెడ్డులు పరిస్థితి చాలా దీనంగా ఉంది. 20 మగ్గల షెడ్డులో 2-3 పనిచేస్తున్నారు. మిగతా మగ్గలు అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి. చేనేతల అభివృద్ధి మంగళగిరి అభివృద్ధి కూటమి అభ్యర్థి నారా లోకేష్ తో మాత్రమే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే జనసేన బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ గారిని విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున మంగళగిరి రత్నాల చెరువులో ఉన్నటువంటి 21-22 వార్డుల్లో మా జనసేన పార్టీ కేడరు అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కలిసి ప్రచారం నిమిత్తం తిరగడం జరిగింది. ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో, గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం అధోగతి పాలైందో దానికి మంచి భవిష్యత్తు వేయడానికి ఈ రోజున నారా లోకేష్ గారు నడుం కట్టి ఈ రోజున ఒక మంగళగిరిని ఒక కీలకమైన స్థానంగా ఈ రోజున తీర్చిదిద్దాలి. మంగళగిరిలో ఒక అభివృద్ధి సంక్షేమం అంటే మంగళగిరి మోడల్గా నేను తీర్చిదిద్దా అని చెప్పి ఈ రోజు లోకేష్ బాబు గారు ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరి ఆయనకి మనందరి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజున గడప గడబడి తిరగడం జరిగింది. ఎంత ప్రజాస్పందన ఉందంటే ఈ రోజున మేము తిరిగితే అసలు ఇక్కడ మగ్గాలన్నీ కూడా ఏదో వీళ్ళు నేతన్నేస్తం ఇస్తున్నామని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఇందాక ఒక వీడియో కూడా చేసాం. మగ్గాల షెడ్లు పరిస్థితి ఎంత దీనాధీనంగా ఉందంటే 20 మగ్గాలు ఉన్న షెడ్లో 2-3 పనిచేస్తూ ఉన్నారు. మిగతా అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి. అలాగే ఇక్కడ స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. స్వర్ణకారుల పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అందుకని మన భవిష్యత్తు బాగుండాలి, మన పాత పరిస్థితులు రావాలంటే లోకేష్ బాబు గారిని సైకిల్ గుర్తు ఇక్కడ ఓటేసి మనం గెలిపించాలని చెప్పి ఈరోజు వాళ్ళ నోటంటే వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం అవసరం లేదు. భారీ మెజార్టీతో మంగళగిరిలో లోకేష్ గారు ఇక్కడికి వెళ్ళబోతా ఉన్నారు. మేము జనసేన పార్టీ కేడర్ అంతా కూడా చాలా బలంగా పనిచేసి లోకేష్ బాబు గారిని అసెంబ్లీకి మినిమం 1,00,000 మెజార్టీతో మేము పంపించడానికి మేము సంకల్పించామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న కంట్రిబ్యూటర్ పింఛన్ విధానాన్ని రద్దు చేస్తామంటూ శ్రీకాకుళం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాలెట్ పోస్టల్ ఓటు హక్కు వినియోగించుకునే వారు కాంగ్రెస్ ని గెలిపించాలని ఆయన కోరారు. బ్యాలెట్ పేపర్లో 4వ నెంబర్గా నాకు గుర్తుంటుంది. దయచేసి హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నేను గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాను. జర్నలిస్ట్గా పనిచేశాను. మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున నేను క్రియాశీలకంగా అనేకమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద, ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేస్తూనే వస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ వ్యతిరేక విధానాలనే అవలంబించారు. ఇప్పుడు వారిద్దరు కూడా కేంద్రంలో మోడీనే వాళ్ళు సమర్థిస్తున్నారు. కనుక ఈవేళ ఎన్డీ కూటమికి, మీరు ఎన్డీఏకి కూటమికి వేసిన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన, మొత్తంగా కలిపి అది కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఓటు, ప్రైవేటీకరణకి అనుకూలమైనటువంటి ఓటు, ఉద్యోగ వ్యతిరేకమైనటువంటి ఓటు. కనుక ఉద్యోగ వ్యతిరేకమైనటువంటి ఓటును మీరు వేయటానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ఈ ఇద్దరిలో ఎవరికేసినా, జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా, చంద్రబాబు నాయుడు గారికి వేసినా, వాళ్ళు ఆ ప్రభుత్వాల మీద వచ్చినటువంటి వ్యతిరేకతని ప్రతి దశలోనూ ఉద్యోగస్తులపైకి నెట్టడానికి చూస్తుంటారు. ఉద్యోగాలను మొత్తం ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అవుట్సోర్సింగ్కి మొత్తంగా ఉద్యోగస్తుల విధులన్నింటినీ ఇచ్చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా మీరు చూశారు. చివరికి గత 5 సంవత్సరాల్లో జీతాలు కూడా లేని పరిస్థితిని మీరు ఎదుర్కొన్నారు. ఓపీఎస్ అన్నటువంటి దాన్ని రద్దు చేసి సిపిఎస్ని తీసుకొచ్చారు. ఈవేళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓపీఎస్ని అమలు చేస్తామని కాంగ్రెస్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ మర్రివీడు తూర్పు లక్ష్మీపురం జె అన్నవరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ మండుటెండలో సైతం శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రకటించిన వివిధ పథకాలను ఓటర్లకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు అకౌంట్లో నెలకు 8,333 రూపాయలు సాధారణ ఖర్చులకు వేస్తామని, ఉపాధి హామీ కూలీలకు రోజుకి కనీస వేతనం 400 రూపాయలు పెంచుతామని, అలాగే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పేద పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొయ్యెట్టి సూర్యప్రకాష్ రావు, కొప్పన కోటేశ్వరరావు, మొయ్యెట్టి నారాయణ, కరణం శ్రీను, అధిక సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు, అసెంబ్లీ అభ్యర్థిగా నీరుకొండ సత్యనారాయణ నేను పోటీ చేస్తున్నాం. కావున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గంట మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే మనందరికీ పరిచితమైనటువంటి పార్టీ. మేము సుమారుగా 17వ తారీఖు నుంచి ఈ రోజుకి 16 రోజులు ఈ 4 మండలాల్లోనూ ప్రజా యాత్రను సాగిస్తూ డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అలాగే ప్రజలందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 9 హామీలతోటి ప్రజల ముందుకు వచ్చింది. వితంతుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ 4,000, 6,000గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ప్రత్యేక స్టేటస్ హోదా, ప్రత్యేక హోదా కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు. అలాగే ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు రావాలి అంటే మన ఈ కాంగ్రెస్ పార్టీ 9 హామీల్లోనూ ఉంది. రైతులకు రుణమాఫీ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసింది. అలాంటి రుణమాఫీ ఈ పార్టీ రాగానే మళ్ళీ కూడా ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ కూడా ప్రకటించింది. ఇందులోనే ఉద్యోగాలు, మన ఉపాధి హామీ కూలీ వేతనాన్ని ఈసారి కూడా అధిక సంఖ్యలో పెంచి 400 రూపాయలు చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాలుగా 2 పార్టీలు కూడా పరిపాలన చేశాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన హయాంలో కనీసం రాజధానిని నిర్మించలేకపోతే ఆ రాజధానిని కొనసాగించకుండా 3 రాజధానులన్నీ ఒక రాజధాని అనే అంశాన్ని మనకు లేకుండా చేశారు. దేశంలో గల 29 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే రాజధాని లేదు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మన గడిచిన ప్రభుత్వం గడుపుతూ ఉంది. రాజధాని లేకపోతే ఎవరు ఏ దేశం నుంచి మనకి పరిశ్రమలు స్థాపించడానికి వస్తారు? మన పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే చెన్నైయో, బెంగళూరు, హైదరాబాదో ఎక్కడికో వెళ్ళిపోవాల్సిందే తప్ప ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగమే లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తేనే మనకి ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలి. ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయి తప్ప ఇంకెవరి వల్ల జరగవు. మోడీ గారికి తొత్తులైపోయినటువంటి ఈ 2 పాలకులు కూడా మోడీ గారిని ఏమీ అడగలేకపోతా ఉన్నారు. వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నటువంటి బెయిల్ పక్షులు. కాబట్టి రేపొద్దున ఎటువంటి తీర్పు వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా జైలుకి పోవాలి. కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, మన ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ రైతుల భవిష్యత్తుకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ బైక్ ర్యాలీలో అపశృతి, డీజే బండి కింద పడి ఒకరు మృతి. బీజేపీ పార్టీలో చేరిన మైలారం గ్రామ యువ నాయకుడు బండా నవీన్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్.
మహబూబాబాద్ జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా పిలుపు సభ హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విశాఖ 32వ వార్డు చెరువుగట్టు వీధి నుంచి వైసీపీ ప్రచారం హాజరైన అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.